అదేవిధంగా సముద్ర కెరటం అనేది ఎవరి కోసం? ఏ ఒక్కరి కోసం ఆగనే ఆగదు. సమయం అనేది గతించిపోతానే ఉంటుంది. మనం దేవునికి ఇష్టముగా ఉన్నా, దేవునికి దూరస్తులుగా ఉన్నప్పటికీ కూడా సమయం అనేది ఎవరి కోసం ఆగదు. 2000 సంవత్సరం, నాకు తెలిసి 2000 సంవత్సరంలో చాలా మంది ఏమన్నారంటే ఇంకేముంది, ఇక అయిపోయింది, యుగాంతం వస్తానే వచ్చేసింది అనగానే చాలా మంది ఏం చేశారు తెలుసా? గుర్తుందా? 2000 సంవత్సరంలో యుగాంతం రానే వచ్చేసింది అనగానే చాలా మంది వాళ్ళకున్న అన్నింటిని కూడా అమ్మేసుకొని చక్కగా ఏ పనికి వెళ్ళకుండా చక్కగా తిని చాలా మంది ఇచ్చేశారు, వాళ్ళ సమయాన్ని వ్యర్థపరుచుకున్నారు. ఒకవేళ దేవుని సమయం అతి సమీపంగా ఉంది అని చాలా మంది చెప్తానే ఉన్నారండి. చాలా మంది దైవజనులు చెప్తా ఉన్నారు, ఇప్పుడు 2025కు వచ్చేసామండి, ఇంకా చాలా సంవత్సరం ఉంటుంది, కంగారే ఉంది, దేవుని సన్నిధికి వద్దాంలే, దేవుని ఆరాధిద్దాంలే తర్వాత. కానీ చాలా మంది ఆలస్యం చేస్తా ఉన్నారు. చాలా మంది ఇంకేమనుకుంటున్నారంటే ఇప్పుడే ఎందుకండి రక్షణ, ఇప్పుడే ఎందుకండి దేవుడు తెలుసుకోవటం, నాకు ఇప్పుడు జస్ట్ 20 ఇయర్సే, నాకు 20 సంవత్సరాలే అని చాలా మంది ఇంకా ఏం చేస్తా ఉన్నారు, వాళ్ళు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. దేవుడిని తెలుసుకోకుండా, దేవుని ప్రేమను తెలుసుకోకుండా. మనం న్యూస్ పేపర్లో కానీ, ఫోన్లో కానీ, టీవీలో వార్తలు చూస్తూ ఉంటే ఎలా ఉన్నాయంటే చాలా భయంకరంగా ఉన్నాయి. విమానం ఎక్కితే మళ్ళా దిగుతాము అనే నమ్మకం లేదు. పొద్దున్నే ఫోన్ చూస్తే